వ్యవస్థలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగ సమాజానందరినీ కూడా మీరు అనర్హులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2016 వికలాంగుల హక్కుల చట్టం తీసుకొచ్చి దివ్యాంగులకు హక్కులను చట్టాలను కలిగించాం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా అర్హులను సైతం అనర్హులుగా చిత్రీకరించి వారి పెన్షన్ తొలగించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా దివ్యాంగుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మీరు ఇంకోటి చేస్తా ఉన్నారు. ఈరోజు 2010 నుంచి సదరం అసెస్మెంట్ ద్వారా మరి వైకల్య ధృవీకరణ పత్రాలు అందించడం జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ. అందులో భాగంగానే కొన్ని గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీ పరిధిలో కానీ కొంతమందికి వైకల్య ధృవీకరణ పత్రాలు లేకుండానే మరి పెన్షన్లు పొందుతూ ఉన్నారు. మరి ఈరోజు అటువంటి వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, దివ్యాంగులు అనేవారు తలెత్తుకుని బ్రతికే విధంగా మేము వారికి అవకాశాలు కల్పిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా ఒక కొత్త పెన్షన్ని ఇచ్చిన దాఖలాలు ఏమాత్రం లేవు. కొత్త పెన్షన్లే కాదు, సదరన్ సర్టిఫికెట్లను కూడా కొత్తగా కేటాయించినట్టు దాఖలాలు లేవు. ఈ యొక్క పెన్షన్లకు సదరన్ సర్టిఫికెట్లకు ముడిపెట్టేసి దివ్యాంగులందరినీ కూడా భయాందోళన గురి చేసే పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా మా అధినాయకుల దృష్టితో, అధినాయకుల యొక్క సలహాల మేరకు ఖచ్చితంగా దివ్యాంగులకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద మాత్రం ఖచ్చితంగా గలం విప్పుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి కూడా భరోసా కల్పిస్తా ఉన్నాం. ఇబ్బందుల్ని, వారి యొక్క బాధ్యతల్ని పక్కన పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఎంతో మానసిక ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఏదైతే దివ్యాంగులకు పెన్షన్లు 6,000 రూపాయలు 15,000 రూపాయలు పెంచుతామనేటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకోకుండా కొత్త అంశాన్ని ఈరోజు తెర మీదకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 8,20,000 మంది దివ్యాంగులకు ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కుట్రతో ఏదైతే మరి 25 సంవత్సరాల నుంచి కూడా వైకల్యంతో బాధపడుతూ పింఛన్లు తీసుకునే వాళ్ళను కూడా ఈరోజు సదరం సర్టిఫికెట్లు అనేటువంటి సదరం ధృవీకరణల ద్వారా వైకల్య ధృవీకరణ పత్రాలు సరిగా లేవు, అనర్హుల శాతం ఎక్కువగా ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనర్హులను అర్హులుగా చిత్రీకరించి మరి దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్లు కేటాయించినటువంటి ఒక అభూత కల్పన ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరి యొక్క ఉసురుని కూటమి ప్రభుత్వం కూడగట్టుకుంటా ఉంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఈరోజు దివ్యాంగులు పెద్ద ఎత్తున ఈ సదరం క్యాంపుల దగ్గరికి వైకల్య ధృవీకరణ కోసం కనీస మౌలిక వసతులు లేక ఆ సెంటర్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, ఈరోజు అందులకు కూడా ఈరోజు సదరం ధృవీకరణ పత్రం కావాలని మీరు మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం.